సో హలో గాయ్స్, నేను మోహన్ రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్. ప్రజెంట్ నేను ఎర్రగడ్డలోని మారుతి సుజుకి షోరూంలో ఉన్నాను. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మారుతి స్విఫ్ట్ 2024 మోడల్ రీసెంట్గా లాంచ్ అయింది. మీ అందరికీ తెలిసిందే. ప్రైస్ గురించి చాలామంది యూట్యూబ్లో కమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మారుతి స్విఫ్ట్ 2024 మోడల్ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి చెప్పబోతున్నాను. అలాగే షోరూంలో ఆల్ కార్స్ గురించి ఆన్ రోడ్ ప్రైస్ గురించి చెప్పబోతున్నాను. అందులో మారుతి బ్రీజా ఒకటి, మారుతి సెలోరియా, మారుతి ఎర్టిగా, ఇలా చాలా కార్స్ అవైలబుల్ ఉన్నాయి. అన్ని కార్స్ గురించి మనం ఆన్ రోడ్ ప్రైస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎంప్లాయీతో మాట్లాడి వెహికల్ యొక్క ప్రైస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఇదే మారుతి స్విఫ్ట్ 2024 మోడల్. రీసెంట్గా లాంచ్ చేశారు. ఇందులో మనకు సేఫ్టీ ఫీచర్స్ ఏమంటే మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ని ఆఫర్ చేస్తున్నారు. అలాగే కాకుండా మనకు మైలేజ్, ఇందులో మనకు ప్లస్ పాయింట్ వచ్చి మైలేజ్ చెప్పొచ్చు. మైలేజ్ మనకు 25 కిలోమీటర్స్ మైలేజ్ చెప్తున్నారు. మైసెల్ఫ్ రవికుమార్, నేను వచ్చేసి మన సాయి సర్వీస్లో వర్క్ చేస్తున్నాను, సేల్స్ ఎగ్జిక్యూటివ్గా. ప్రజెంట్ మన ముందర ఉంది స్విఫ్ట్ వచ్చేసి 4th జనరేషన్ స్విఫ్ట్, న్యూలీ లాంచ్డ్ స్విఫ్ట్. దీని గురించి ఏ ఫీచర్స్ ఏంటి, టెక్నాలజీ ఏంటి, సేఫ్టీ ఏంటి, ఇంత మైలేజ్ వస్తుంది ఏంటి అనేది అన్ని మనం తెలుసుకుందాం. ప్రజెంట్ ఇప్పుడు మన ఛానల్ ద్వారా ఎవరన్నా వస్తే కార్ కొనడానికి ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా అన్న? ఫాస్ట్ వీల్ తెలుగు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని ఒకవేళ నా వీడియో ఏమన్నా మాకు చూపించగలిగితే మా మేనేజర్తో మాట్లాడి 10 to 20% ఏమన్నా కూడా బెస్ట్ డిస్కౌంట్ చేసి వెహికల్ ఇస్తాను. ప్రజెంట్ మన ముందర ఉంది 4th జనరేషన్ స్విఫ్ట్ అనేది. దీంట్లో చూసుకుంటే మనకు హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేది ప్రొవైడ్ చేశారన్న. తీసుకుంటే ఇంకోటి మనకు ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి కదా, ఫాగ్ ల్యాంప్స్ అనేది ఇన్బుల్ట్ రాదు, మనం యాక్సరీస్లో అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకా మీకు అలై వీల్స్ కూడా మనకు ప్రొవైడ్ చేయలేదు. జెడ్ఎక్స్ నుంచి అనేది మనకు అలై వీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం. సో గాయస్ చూడొచ్చు, మారుతి స్విఫ్ట్ 2024 మోడల్ లోపల ఇంటీరియర్ పార్ట్ చూడొచ్చు. చెప్పండి, ఇంకేమంటారు ఇందులో ఫీచర్స్ అన్న? దీంట్లో వచ్చేసి మనకు 7-inch టచ్ స్క్రీన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అక్కడ వచ్చేసి మనకు స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ ఉంటుంది, కాల్ లిఫ్ట్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, డిస్కనెక్ట్ చేసుకోవచ్చు, సాంగ్స్ అనేది పాజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్స్కి తీసుకుంటే మనకు విండో దగ్గర వచ్చేసి కంట్రోల్స్ వచ్చేసి ఓఆర్ఎం అడ్జస్టబుల్ ఉంటుంది, మిర్రర్ అడ్జస్టబుల్ ఉంటుంది, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ లాకింగ్ ప్రొవైడ్ చేశారు. 1 టచ్ డౌన్ మిర్రర్, ఆటో డౌన్ ఉంటుంది. ఇది తీసుకుంటే మనకు మిర్రర్ వచ్చేసి మనం లోపల మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ప్లస్ ఓఆర్ఎం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన ఇంటీరియర్లో చూసుకుంటే మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే పుష్ స్టార్ట్ బటన్ అనేది VXI ఆప్షన్లో ప్రొవైడ్ చేశారు. ఇంకోటి తీసుకుంటే మనకు లోపల వచ్చేసి మనకు ఏసీ ప్యానల్ కూడా ఓల్డ్ షిఫ్ట్తో పోల్చుకుంటే చేంజ్ చేశారు అన్నట్టు, టోటల్లీ డిజిటల్గా చేంజ్ చేశారు. ప్రీమియం లుక్ ఉంటుంది టోటల్ వచ్చేసి ఇంటీరియర్ కూడా. మాన్యువల్, ఆటోమేటిక్. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అన్న, 5 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి. సో రేర్ సీట్స్ ఎలా ఉన్నా చూద్దాం. చూడొచ్చు రేర్ సీట్స్. రియర్ వచ్చేసి అన్న మనకు ఎక్కడన్నా ఇప్పుడు లెగ్ రూమ్ అనేది చాలా ఎక్కువ ఇచ్చాడు అన్న. ఓల్డ్ స్విఫ్ట్తో పోల్చుకుంటే లెగ్ రూమ్ అందులో మనకు ఎప్పుడైనా కానీ బూట్ స్పేస్ ఎక్కువ కావాలనుకుంటే కూడా మన సీట్ అనేది బెంచ్ ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు అన్న. టోటల్ ఈ సీట్ అనేది టోటల్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో గైస్, మారుతి స్విఫ్ట్ మనం రైట్ సైడ్ చూడొచ్చు ఎలా ఉన్నది. మనకి ఎక్స్టీరియర్ పార్ట్ చూడొచ్చు. ఏమున్నాయి బ్రో రైట్ అన్న? మనకు కొత్తగా లాంచ్ అయిన స్విఫ్ట్లో LED టైల్ ల్యాంప్స్ అనేది ప్రొవైడ్ చేశాడు అన్న. బోల్డ్ లుక్ ఉంటుంది. సో ఓల్డ్ స్విఫ్ట్కి న్యూ స్విఫ్ట్కి డిఫరెన్స్ ఏంటి? మనకు ఓల్డ్ స్విఫ్ట్లో మనకు LED టైల్ ల్యాంప్స్ ఉండేది కాదన్న. LED టైల్ ల్యాంప్స్ కావచ్చు, మనకు డీఫాగర్ కావచ్చు, ఇక్కడ ఏదైతే ఈ బోల్డ్ లుక్ ఫినిషింగ్ టైల్ ల్యాంప్స్ ఉన్నాయి కదా, ఈ టైల్ ల్యాంప్స్ కూడా ఉండేది కాదు. ఇంకోటి తీసుకుంటే మనకు బూట్ స్పేస్లో కూడా కొద్దిగా చిన్నపాటి కొద్దిగా మనకు ఇంక్రీజ్ చేశాడు అన్న. లోపల చూసుకుంటే బూట్ స్పేస్ కూడా చిన్నపాటిగా కొద్దిగా ఇంక్రీజ్ చేశాడు. బ్యాక్ సైడ్ తీసుకుంటే మనకు ఫినిషింగ్ కూడా ఏదైతే ఫినిషింగ్ ఉంటుందో ప్రీమియం ఇచ్చాడు అన్న. బ్రో ఇందులో గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉంటుంది అన్న? 168లో మనకు గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 168 mm ఉంటుంది అన్న. ఇంకోటి తీసుకుంటే మనకి ఎక్స్టీరియర్ తీసుకుంటే ఇక్కడ రిక్వెస్ట్ సెన్సర్స్ అనేది ప్రొవైడ్ చేశాడు అన్న. ఇది స్విఫ్ట్ VXI ఆప్షనల్. ఇది ఏంటంటే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే మనకి ఇన్ కేస్ మనకి మన దగ్గర లేకపోయినా కూడా మనకి ఇక్కడ నుంచి మన వెహికల్ అనేది లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అనేది దానికి యూజ్ అవుతుంది. రైట్. సో బూట్ స్పేస్ ఎంత వస్తుంది అన్న? మనకు దీంట్లో బూట్ స్పేస్ వచ్చేసి 268 లీటర్ బూట్ స్పేస్ ఉంటుందన్న. అవును. విత్ పార్సల్టర్ కూడా మనకు ప్రొవైడ్ చేశారన్న. ఇక్కడ మీకు స్టెప్ని కూడా తీసుకుంటే కింద స్టెప్ని ప్రొవైడ్ చేశారన్న. ఇక్కడే కిందనే ఉంటుంది స్టెప్ని కూడా. మనకి లిఫ్ట్ చేయడానికి వెయిట్ కూడా ఏమి ఉండదన్న. బ్యాక్ సైడ్ తీసుకుంటే మనకు VXIలో డీఫాగర్ కూడా, ఓల్డ్ స్విఫ్ట్ మనకు డీఫాగర్ అనేది ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ న్యూలీ లాంచ్డ్ స్విఫ్ట్లో డీఫాగర్ కూడా ప్రొవైడ్ చేశాడు. ఇంకా ప్రైస్ ఎంత టైప్ అన్న? మనకు దీంట్లో వచ్చేసి 4 వేరియంట్స్ ఉంటాయి అన్న. LXI, VXI, ZXI ప్లస్ 4 వేరియంట్స్ ఉంటాయి. దీంట్లో మాన్యువల్ ఉంటుంది, ప్లస్ AGS ఆటో గేర్ సిస్టమ్ ఉంటుంది. ఇంకోటి తీసుకుంటే మనకు LXI బేస్ వేరియంట్ తీసుకున్నాం అనుకో, ఎక్స్ షోరూమ్ వచ్చేసి 6,49,000 ఎక్స్ షోరూమ్ ఉంటుంది అన్న బేస్ వేరియంట్. దాంట్లో అదే నువ్వు ఆన్ రోడ్ తీసుకున్నావు అనుకో 7,94,000 ఉంటుంది. అదే నువ్వు VXI తీసుకున్నావు అనుకో మాన్యువల్ ట్రాన్స్మిషన్కి తీసుకుంటే VXI ఎక్స్ షోరూమ్ 7,29,000 ఉంటుంది.
ఆన్ రోడ్ వచ్చేసి 8,89,000 ఆన్ రోడ్ ఉందన్న. మిడ్ వేరియంట్ అది మిడ్ వేరియంట్ ఇది VXi అనేది. ZXi అనేది మనకు ZXi వచ్చేసి దీంట్లో 8,29,000 ఎక్స్ షోరూమ్ ఉంటుంది. అదే 10,07,746 రూపీస్ ఆన్ రోడ్ ఉంటుందన్న. ఇది థర్డ్ వేరియంట్ ZXi అనేది. ZXi ప్లస్ తీసుకున్నాం అనుకో, అదే నువ్వు ఎక్స్ షోరూమ్ వచ్చేసి 8,99,500 ఉంటుందన్న ఎక్స్ షోరూమ్. టాప్ ఎండ్ వచ్చేసి ఇప్పుడు ఆన్ రోడ్ వచ్చేసి మనకు 10,91,014 రూపీస్ ఉంటుందన్న ఆన్ రోడ్ టాప్ ఎండ్. ఒకవేళ మీకు దీంట్లో వచ్చేసి మీకు ఇప్పుడు ఆటోమేటిక్లో తీసుకున్నారు అనుకోండి, వేరు ఆటోమేటిక్లో వచ్చేసి VXi నుంచి స్టార్ట్ అవుతుందన్న. VXiలో 7,74,500 రూపీస్ ఎక్స్ షోరూమ్ ఉంటుంది. ఆన్ రోడ్ వచ్చేసి 9,42,812 రూపీస్ ఆన్ రోడ్ వస్తుంది. అదే మీరు ZXi ఎక్స్ షోరూమ్ తీసుకున్నారనుకోండి 8,74,500 వస్తుంది. అదే తీసుకుంటే మనకు ఆన్ రోడ్ తీసుకున్న 10,06,1126 రూపీస్ ZXi AGS వస్తుంది. ఒకవేళ మీకు టాప్ అండ్ ఆన్ రోడ్ ఎక్స్ షోరూమ్ తీసుకున్నారనుకోండి 9,59,500 ఎక్స్ షోరూమ్ వస్తుంది. 11,61,895 రూపీస్ మన దగ్గర ఆన్ రోడ్ ఉంటుంది. ZXi ప్లస్ ఆటోమేటిక్ టాప్ అండ్ ఆన్ రోడ్ అన్న. ఇది వచ్చేసి మనకు బ్రీజా అన్న. ఇది బ్రీజా వచ్చేసి ZXi వేరియంట్. ఇది 2024 మోడల్ అన్న. దీంట్లో వచ్చేసి 4 వేరియంట్స్, దీంట్లో కూడా సేమ్ 4 వేరియంట్స్ ఉంటాయి. బేస్ మోడల్ వచ్చేసి దీంట్లో మనకు వచ్చేసి 10,12,000లోనే వచ్చేస్తుంది ఆన్ రోడ్. వచ్చేసి మనకు మిడ్ వేరియంట్ తీసుకున్నారనుకోండి 11,74,000లో మిడ్ వేరియంట్ వచ్చేస్తుంది. ఒకవేళ ZXi థర్డ్ వేరియంట్ తీసుకున్నారనుకోండి 13,94,583 రూపీస్లో మిడ్ వేరియంట్ వచ్చేస్తుంది. అక్కడ టాప్ ఎండ్ తీసుకున్నారనుకోండి అన్న, టాప్ ఎండ్లో వచ్చేసి 15,69,000లో టాప్ ఎండ్ వెహికల్ వచ్చేస్తుంది. ఏది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇప్పుడు చెప్పినవన్నీ మాన్యువల్ ఆన్ రోడ్ అన్న. ఇప్పుడు చెప్పిన ఆన్ రోడ్ టాప్ ఎండ్ వచ్చేసి మనకు బ్రీజా ZXi ప్లస్ టాప్ ఎండ్ 15,69,558 రూపీస్ ఉంటుందన్న. బ్రో బ్రీజాలో ఆటోమేటిక్ ఉన్నాయి కదా? ఆటోమేటిక్ ఉన్నాయన్న. ఆటోమేటిక్ వచ్చేసి VXi అన్న. VXi నుంచి స్టార్ట్ అవుతుంది. VXi ఆటోమేటిక్ తీసుకున్నాం అనుకో 13,88,448 రూపీస్ ఉంటుందన్న. అదే ఒకవేళ మీరు ZXi వేరియంట్ తీసుకున్నారనుకోండి ఆటోమేటిక్ 15,64,000 ZXi ఆటోమేటిక్ వచ్చేస్తుంది అన్న. ఆన్ రోడ్ ఇది నేను చెప్పేటప్పుడు ఆన్ రోడ్ చెప్తున్నా. ఒకవేళ మీరు ZXi ప్లస్ ఆన్ రోడ్ తీసుకున్నారనుకోండి అన్న 17,39,523 రూపీస్ టాప్ అండ్ ఆన్ రోడ్ AGS. అవునన్న. ఇది వచ్చేసి ప్రజెంట్ న్యూ 2024 మోడల్ వ్యాగనర్ అన్న. ఈ వ్యాగనర్లో మనకు ఆన్ రోడ్ ప్రైస్ ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాము. వచ్చేసి మనకు LXi అన్న. LXiలో తీసుకుంటే మనకు 6,78,000లోనే ఆన్ రోడ్ వచ్చేస్తుంది అన్న వెహికల్. ఒకవేళ VXi మీరు మిడ్ వేరియంట్ తీసుకున్నారనుకోండి అన్న 7,31,000లోనే మిడ్ వేరియంట్ ఆన్ రోడ్ వచ్చేస్తుంది. ఒకవేళ ZXi వేరియంట్ తీసుకున్నారనుకోండి మీరు 7,70,000లోనే ZXi వేరియంట్ వచ్చేస్తుంది ఆన్ రోడ్. ఒకవేళ ZXi ప్లస్ ఆన్ రోడ్ తీసుకున్నారనుకోండి అన్న 8,27,000లోనే మీకు ZXi ప్లస్ టాప్ అండ్ ఆన్ రోడ్ వెహికల్ 8,27,000లోనే వచ్చేస్తుంది. సో గాయ్స్ చూసారా, మనం ఇవన్నీ మాన్యువల్ వెహికల్సే. మీకు ఆటోమేటిక్ కావాలంటే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి అన్న. ఇది వచ్చేసి మనకు ఎస్ప్రెసో అన్న. దీన్ని వచ్చేసి నార్మల్గా మినీ SUV అంటారు అన్న. దీంట్లో వచ్చేసి మనకు ఆన్ రోడ్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆన్ రోడ్ ప్రైజెస్ తెలుసుకుందాము. దీంట్లో వచ్చేసి మనకు 5,24,000లోనే LX స్టాండర్డ్ బేస్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్న ఆన్ రోడ్. అక్కడ వచ్చేసి మనకి LXi వేరియంట్ తీసుకున్నాం అనుకున్నాం 6,16,000లోనే ఆన్ రోడ్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ VXi మిడ్ వేరియంట్ తీసుకున్నారు అనుకోండి అన్న 6,40,000లో మిడ్ వేరియంట్ వచ్చేస్తుంది అన్న ఆన్ రోడ్. ఒకవేళ టాప్ ఎండ్ తీసుకున్నారు అనుకోండి VXi ప్లస్ 6,74,000లో మీకు ఆన్ రోడ్ వచ్చేస్తుంది. సో గాయ్స్ చూసాం మనకు 6,74,000 మనకు టాప్ ఎండ్ వస్తుంది. సో మారుతి ఎస్ప్రెసోలో ఇది వచ్చేసి అన్న మనకు సెలేరియో అన్న. సెలేరియో కూడా సేమ్ 4 వేరియంట్స్ ఉంటాయి. LXi, VXi, ZXi ప్లస్. దీంట్లో వచ్చేసి మనకు ఆన్ రోడ్ ఇప్పుడు ఆన్ రోడ్ తెలుసుకుందాం అన్న. సెలేరియో మీకు ఆన్ రోడ్ వచ్చి ఇప్పుడు LXi వేరియంట్ ఆన్ రోడ్ వచ్చింది అనుకోండి అన్న 6,54,000లోనే LXi ఆన్ రోడ్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు VXi వేరియంట్ తీసుకున్నారనుకోండి 7,09,000లో ఆన్ రోడ్ వచ్చేస్తుంది. ఒకవేళ ZXi ఆన్ రోడ్ తీసుకున్నారనుకోండి 7,42,000లోనే ఆన్ రోడ్ వచ్చేస్తుంది అన్న. ఒకవేళ ZXi ప్లస్ ఆన్ రోడ్ తీసుకున్నారనుకోండి 7,99,000లోనే మీకు ఆన్ రోడ్ వెహికల్ వచ్చేస్తుంది టాప్ అండ్ ఆన్ రోడ్. బ్రో మారుతి ఎట్టిగా డిస్ప్లే లేదు కదా? అవునన్నా. అది బేస్ మోడల్ టాప్ అండ్ ఎంత ప్రైస్ ఉంటుంది అన్న? 2024 ఎట్టిగా వెహికల్ బేస్ మోడల్ వచ్చేసి మనకు 10,55,000లోనే వచ్చేస్తుంది అన్న బేస్ మోడల్. బ్రో ఇందాక ఎట్టిగా చెప్పావు కదా? అవునన్నా. అది ఆన్ రోడ్ ప్రైస్ అన్నా? ఆన్ రోడ్ అన్న. మీకు చెప్పేది పని ఇప్పుడు నేను ఆన్ రోడే చెప్తున్నాను. ఒకవేళ ఇప్పుడు మీకు ఎట్టిగా ZXi ప్లస్ టాప్ అండ్ మోడల్ తీసుకున్నారు అనుకోండి అన్న 14,50,000లోనే వచ్చేస్తుంది అన్న టాప్ అండ్ ఎట్టిగా ZXi ప్లస్ టాప్ అండ్ మోడల్ ఆన్ రోడ్ అన్న. ఇంకెవరికైనా ఆటోమేటిక్ కావాలంటే ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉండొచ్చు మాన్యువల్కి ఆటోమేటిక్కి అన్న? ఒకవేళ ఆన్ రోడ్ ఇప్పుడు మాన్యువల్ ఆటోమేటిక్ తీసుకుంటే 1.5, 1.4 ఈ వేరియేషన్స్లోనే ఉంటుంది. ఎక్కువ మరీ ఎక్కువ అనేది ఉండదు.
సో ఫైనల్గా ఇన్ని కార్స్ కవర్ చేసాం. ఏ కార్ కొనాలంటే ఎవరికైతే సేఫ్టీ ఇంపార్టెంట్ అయితే బ్రీజాకి వెళ్ళండి. ఎందుకంటే మనకు గ్లోబల్ ఎన్క్యాప్ 4 స్టార్ రేటింగ్ ఉంటుంది. మారుతి స్విఫ్ట్ ఇంకా రేటింగ్ అయితే ఇంకా రాలేదు, సో ఇంకా వెయిట్ చేసి వస్తుంది. సో సేఫ్టీలో బెస్ట్ కార్ అంటే మారుతిలో బ్రీజా ఇస్ బెస్ట్ కార్ అని చెప్పొచ్చు. ఇంకా మీరు సిటీలో లోకల్లో తిరగాలంటే మారుతి స్విఫ్ట్ అయినా బాగుంటుంది, వ్యాగనార్, ఎర్టిగా ఏదైనా తీసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.